ఆంధ్రప్రదేశ్లో ఇక హింసాకాండకు తెరపడదా? ఎంతకాలం ఈ దారుణమైనటువంటి మారణకాండ చూడాలి? ఆ మధ్య ఢిల్లీలో ధర్నా చేస్తే 36 మంది అంటున్నారు, ఆధారాలు చూపించండి, లెక్కలు చూపించండి అని అడిగినటువంటి వారికి మరి వాళ్ళ డైరెక్ట్గా జరిగినటువంటి మర్డర్ నంద్యాల దగ్గర మరో సర్కారీ హత్య అని పోలీసుల సాక్షిగానే ఇది జరిగిందంటూ ఇచ్చినటువంటి కథనాన్ని చూస్తే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ, వీళ్ళెవరైనా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళెవరైనా స్పందించే పరిస్థితి ఉందా లేదా? అసలు ఏమైపోతుంది ఈ రాష్ట్రానికి? ఈ పరిస్థితిపై జగన్ గారు ఒక ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ పరిస్థితి మారదా? ఇక అంటే అనుకూలంగా ఉన్న మీడియాలో మర్డర్లు జరిగినా ఏం జరిగినా సరే ఒక్క లైన్ కూడా రాయకుండా జాగ్రత్త పడినంత మాత్రాన హత్యలని కప్పిపుచ్చేయచ్చని తెలుగుదేశం మీడియా భావిస్తోందా? ఏమిటి అరాచకం? ఎక్కడ ఏం జరిగినా సరే, ఎవరు ఎటువైపు జరిగినా సరే తప్పు అని చెప్పవలసినటువంటి మీడియా చివరికి మర్డర్లను సైతం మద్దతు ఇచ్చే పరిస్థితికి దిగజారటం అత్యంత శోచనీయం, దురదృష్టకరం. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 12.5% ఓట్లు పెరిగిన తీరు మీద, అంటే ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం అనౌన్స్ చేసినటువంటి ఓట్ల శాతానికి ఆ తర్వాత ఫైనల్గా వచ్చిన ఓట్ల శాతానికి మధ్య 12.5% ఉందని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇక్కడ ఏపీలో కానీ ఒడిశాలో కానీ జరిగిన తీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద సంచలనాత్మకమైన ప్రకటన చేసింది. సో ముందుగా ఈ హత్యా రాజకీయం ఎన్నాళ్ళు, ముఠాల పాలన సాగుతోందా ఆంధ్రప్రదేశ్లో? విజయబాబు గారు. ఇప్పుడు మొదట చెప్పిన సంఘటనకి రెండవది మీరు చెప్పారు, అంటే ఈ రెండింటికి కూడా లింక్ ఉందండి. గమనించాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పట్ల కొంత సమాజంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్గా ఆయన రీచ్ అవ్వలేదనో మరి కారణాలు ఏమో తెలియదు, కానీ మొత్తంగా అయితే కొంత ఒక నెగిటివిటీ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఆ ప్రాతిపదిక అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే వాళ్ళ కూటమి నాయకుల మీద అభిమానంతో అయితే ఈ ప్రభుత్వం రాలేదనేది వారికి తెలుసు, జనాలకి కూడా తెలుసు. ఒక నెగిటివ్ ఓటు వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారు. నెగిటివ్ ఓటు వల్ల అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఆ పొజిషన్ని మళ్ళీ వాళ్ళు కన్సాలిడేట్ చేసుకొని ప్రజాభిమానాన్ని చూరగొని మరింత ప్రజారంజక పాలన అందించాలి, ఇచ్చిన ప్రామిస్లన్నీ ఫుల్ఫిల్ చేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక న్యూనతాభావానికి వాళ్ళు ఇంకా లోనవుతున్నారు. న్యూనతాభావానితో పాటు ప్రతీకారేచ్ఛ, విపరీతమైన మితిమీరిన ప్రతీకారేచ్ఛ. అంటే మనల్ని ఒక ఇంత స్థాయిలో మనల్ని తిరస్కరిస్తారా ఈ జనం అని చెప్పని 5 ఏళ్ల పాటు లోపల దాచుకున్నటువంటి ఆక్రోశం, ఉక్రోషం ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ పూర్తిగా బరి తెగించి మరి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చుట్టేసేసి ఇంత పెద్ద సీనియర్ నాయకుడు అని చెప్పి కూడా ఆయన పూర్తిగా ఈ మారణ పాశవిక శక్తులన్నిటిని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ పాశవిక శక్తులను ప్రోత్సహించడం వల్ల దాని ఫలితాలు మనం గతంలో కూడా స్టార్టింగ్లో చేసి ఇది చాలా ప్రమాదకర ధోరణి, ఇది ప్రజాస్వామ్య ఉనికికే భంగకరం. ఎప్పుడైతే దౌర్జన్యాల్ని దౌష్ట్యాల్ని పాలకులు ప్రోత్సహిస్తారో అది ఒక ఫ్రాంకెన్‌స్టైన్ లాగా అక్కడతో ఆగిపోదు, తిరిగి వాళ్ళనే అంతిమంగా కాటేసే పరిస్థితికి వస్తుంది అని చెప్పినా కూడా వినలేదు. కాబట్టి పోలీసుల్ని ప్రోత్సహించారు. పోలీసుల్ని మీకెందుకు, మీరు పక్కన ఉంటేనే మీకు మంచి పొజిషన్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకే హై పొజిషన్స్ ఇస్తాం, నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళని ఎక్కడో విసిరేస్తాం అని చెప్పనే హెచ్చరిక వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి శక్తులు వాళ్ళు ఉండటం వల్ల ఫలితంగా ఏం జరుగుతుంది? సాటి పోలీసులను ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, సాటి పోలీసుల మీద కూడా తెగబడి దౌర్జన్యం చేసే పరిస్థితికి వస్తుందంటే అది అక్కడితో ఆగదండి. ఇవాళ ప్రత్యర్థుల మీద దాడితో ప్రారంభమైంది. చాలా బాగుంది, శభాష్, రక్తం చిందిస్తూ ఆనందించడం. క్రమంగా అది అడ్డుకునే పోలీసుల మీదకి వెళ్ళింది. పోలీసుల మీద నుంచి అంతిమంగా ఏ ప్రామిసులు అయితే చేసి విపరీతంగా ముబ్బడిగా మీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారో ఆ ప్రామిసులు ఫెయిల్ అయినప్పుడు తిరిగి వాళ్ళ మీదకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇలా అంచెలంచెలుగా అది 1000 తలల పాములాగా ఇదవుతుంది, బొస్స కొడుతుంది తప్ప దాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అంతే తప్ప ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోయాడు కాబట్టి ఆయన మళ్ళీ లేవకుండా తొక్కేయాలని చెప్పని ఇంత విలయాన్ని సృష్టించాలా, ఇంత హింసను ప్రేరేపించాలా, ఇంత అరాచకాన్ని సృష్టించాలా? ఇదేనా పరిపాలన అంటే? దీనికోసమైనా మీకు ఇవాళ అధికారం అనేటువంటిది వచ్చింది.
కనీసం అది ఏం చేస్తారంటే అధికారం వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యర్థుల పని అట్లా అయిపోయింది కాబట్టి మన పని మనం చేసుకెళ్ళాలనుకోవాలి, కానీ వాళ్ళు హింసకు తెగబడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏంటి? పరిపాలన చేతగాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, తర్వాత న్యూనత. ఇందాక మీరు రెండో పాయింట్ చెప్పారే, ఈ భారతదేశంలో ఎవరు ఏం చేయక్కర్లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు, ఓట్లేసినటువంటి వాళ్ళకి కాదు, ఖచ్చితంగా ప్రపంచం విస్తుపోయేటువంటి విధంగా ఒక వాటర్ గేట్ కుంభకోణాన్ని మించినటువంటి స్థాయిలో ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరుగుతాయని ప్రపంచం విస్తుపోయేటువంటి రీతిలో కఠోర సత్యాలు అనేటువంటివి అతి త్వరలోనే బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఈ బండారం బద్దలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినట్టుగా ఈ మారణ శక్తుల పాశవిక జ్వాలల్లో మానవాంకురం మసికాక ముందే జనమంతా కూడా ఐక్యం కావాలి. జనం ఐక్యం అయితే, జనం నుంచి కనుక తిరుగుబాటు అనేది వస్తే ఏ శక్తులు కూడా ఏమి చేయలేవు. కాబట్టి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారే నడుం బిగించాలి, ఆయనే రావాలి. ఆయన చెప్పాడు అలాగూ నేను వస్తాను, జనం ముందు నిలబడతానని. కాబట్టి జనం కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక తిరుగుబాటు అనేది మొదలవుతుంది. తిరుగుబాటు జ్వాలల్లో పెద్ద పెద్ద నియంతలు, నీరో చక్రవర్తులు లాంటి వాళ్ళే కూలిపోయినటువంటి సంఘటనలు చూసాం. ఇది ఎంతండి ఇది? కాబట్టి అయితే ఏంటంటే, ఒకటి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని త్యాగాలు అవసరం అవుతాయి. కొంతమంది పాపం అమాయక శక్తులు బలి కాక తప్పదు. అందుకనే ఈ ప్రపంచంలోనే నియంత పోకడలు పోయినటువంటి ప్రతి ఒక్కళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు తప్ప ఎవరు కూడా హింసతో వాళ్ళ 10 కాలాల పాటు రాజ్యాన్ని పరిపాలించలేదు. ఇది కూడా ఆయనకి తెలుసు. కాకపోతే ఏంటంటే తన మీకు డీవియేషన్ ఇందాకన్నారు మీడియా కవర్ చేయట్లేదని. మీడియా ఎందుకు కవర్ చేయదు అన్నట్లయితే, డీవియేషన్ ఇచ్చిన ప్రామిసులు ఫుల్ఫిల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ అటెన్షన్ని పక్కకి నెట్టాలి. దాని మీద ఎవరు కూడా వెళ్లకుండా పక్కకు నెట్టాలంటే ఈ రకంగా ఒక సమాజంలో అస్థిరత, అశాంతి, అరాచకం అనేది కంటిన్యూస్గా ఉంటే చాటు నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మీకు రాయలసీమలో ఎప్పుడు చూసామండి ఇట్లా నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపి నరకటం అనేది బహుశా నేను అనుకోవటం 80వ దశాబ్దం నుంచి 90వ దశాబ్దం ప్రారంభం వరకు ఇలాంటి అరాచకాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. తదనంతర కాలంలో పూర్తిగా ఇదైపోయాయి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయం కూడా సాక్షాత్తు తన రక్త సంబంధీకులను చంపినా కూడా హింసకు ప్రతిహింస వద్దు, దీన్ని మనం ఎంతటితో ఫుల్ స్టాప్ పెడదామని చెప్పని ఆయన పెద్ద మనసు చేసుకుని తర్వాత అక్కడ ముబ్బడిగా ఉపాధి అవకాశాలు అనేటువంటి ఇవ్వడం వల్ల రాయలసీమలో క్రమంగా ఏమైందంటే ఈ ఫ్యాక్షనిజం అనేటువంటిది తగ్గిపోయి వాళ్ళు ఎవరికి వాళ్ళు హాయిగా జీవిస్తున్న పరిస్థితి. తిరిగి మళ్ళీ ఇన్ని దశాబ్దాల తర్వాత ఆ అరాచకాన్ని తమ స్వార్థం కోసం సృష్టించే పరిస్థితి వచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క రక్తపాతంతో రాజ్యాన్ని ఏలటం అంటే దారుణం. పోనీ అది రాయలసీమకే పరిమితం అయిందంటే కాదు, అత్యంత ఆశ్చర్యకరంగా ప్రశాంతమైనటువంటి అటు ఆ జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇదే తరహా దాదాపుగా అక్కడ 9:30-10 అయితే పడుకొని నిద్రపోయేవాళ్ళు. అటువంటిది ఉత్తరాంధ్ర జిల్లాలో హింసను ప్రేరేపించడం. కృష్ణా జిల్లాలో చూసాం మనం. కృష్ణా జిల్లాలో ఆ పాత కక్షలు అనేటువంటి అది కూడా సమస్యపోయి దాదాపు ఇంచుమించు అంతే, అక్కడ కూడా 30 ఏళ్ళు అవుతుంది. కానీ ఆ పాత కక్షల్ని తిరిగి మళ్ళీ పునరావృతం చేస్తా ఉంటే దేనికోసం అండి ఈ హింస? ఈ అప్పుల రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం ఇంత హింసను సృష్టించాలా? ఇంత హింసను సృష్టిస్తే తప్ప మీ పరిపాలన సాగదా? లేదు అంటే మీరు నరాల్లో గతంలో పురోధి చేసుకున్నటువంటి ఆ ఆవేశం అది ఇంకెంత రక్తాభిషేకం చేస్తే పోనీ సాటిస్ఫై అవుతుందో తెలిస్తే పోనీ వాళ్లే తీసుకొచ్చి మీకు పాత్రలతో మీకు రక్తాభిషేకం చేస్తారు. చెప్పండి, పోనీ మీ పుత్రరత్నాలకి చెప్పండి ఎంత రక్తాభిషేకం కావాలో చెప్తే. దాదాపుగా నేను అనుకోవటం ఏంటంటే అభిమాన నాయకుల కోసం రక్తాన్ని చిందించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నిద్రపోతున్నటువంటి వాళ్ళని, వృద్ధుల మీద, పేద ప్రజల మీద ఇంత పాశవిక దాడులు చేయించి మీకేం పట్టనట్టుగా మెన్నకుండా పెద్ద ఇక మీడియా అనేవి ఏదో ఒక ముసుగు తగిలించుకొని వస్తారు వీళ్ళు. వాళ్ళకి పాపం అసలు అవి కనపడవు, వినపడవు, ఏదేంటో మరి. చూడండి ఆ ఫోటో. ఇప్పుడు అతను ఒకవేళ రౌడీయే, పచ్చి రౌడీయే కావచ్చు. ఈ భారతదేశంలో ధర్మభూమిలో, కర్మభూమిలో, వేదభూమిలో నిద్రపోతున్నటువంటి వ్యక్తుల్ని చేయటం వల్ల వంశమే పతనం అయిపోయిన సంగతి మహాభారతంలో మనకు తెలుసు. మనకి భారతంలో ఉప పాండవులు నిద్రపోతూ ఉంటే నిద్రపోతున్నటువంటి వాళ్ళని అత్యంత పాశవికంగా దుర్యోధనుడు హత్య చేయిస్తాడు.
ఆ హత్య చేయించినటువంటి పరిస్థితుల్లోనే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కనీసం అంటే వీళ్ళకి అఫ్ కోర్స్ ఆ ధర్మాలు విలువలు అవన్నీ తెలిస్తే ఇలా బిహేవ్ చేయరు, కానీ నిద్రపోతున్న శక్తుల మీద మారణ శక్తులు దాని మీద పదవి విప్పపోవటం, స్పందించకపోవటం, మేము మహామేధావులం గొప్ప మీడియా వ్యక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇదేంటి అని చెప్పి ప్రశ్నించకపోవటం, ఈ ఇంత బార్బేరియన్ కల్చరు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఉండే. బహుశా ఈ భారతదేశంలోనే మనం అంతకుముందు ఏంటంటే చంబల్లోయలో బందిపోట్ల గురించి వాళ్ళ గురించి మనం వార్తలు రాసేవాళ్ళం, చెప్పుకునేవాళ్ళం, కానీ అక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు బహుశా ఉండవేమో. మరి ఈ రక్తదాహం తీరేది ఎప్పుడు, ఈ రక్తదాహానికి ఎండ్ అయ్యేది ఎప్పుడు అదన్నా పోనీ చెప్పమానండి, చెప్తే దానికైనా కూడా ప్రిపేర్ అవుతారు. ఒకటి మాత్రం వస్తాం ఏంటంటే వేచి వేచి ఓరిమి చచ్చిందిరా, అటో ఇటో తెలుసుకునే సమయం వచ్చిందిరా అని సామాన్య ప్రజల్లో ఎప్పుడైతే ఆ భావన వస్తుందో ఆ పరిస్థితుల్లో మాత్రం పెద్ద పెద్ద కోటలు కూడా బద్దలవుతాయి. మీరు ఎవరిని ఏం చేయలేరు. ఈ లోపు ఏంటంటే కొంత బలిదానాలు జరుగుతుంటాయి, కొంతమంది మీద అక్రమ కేసులు ఎదుగుతుంటాయి. ఇవన్నీ కూడా రాజకీయాల్లోకి లేకపోతే దాన్ని ప్రశ్నించాలనుకుని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి అదేం పెద్ద ఆశ్చర్యం కాదు, దానివల్ల ఇబ్బంది కూడా ఉండదు. కానీ ఈ అరాచకాలను మాత్రం చరిత్రలో మీరు ఎలా మిగిలిపోతారు అనేది మాత్రం ఊహించుకోండి. చరిత్ర క్షమించదు, ఖచ్చితంగా చరిత్ర క్షమించదు. 5 సంవత్సరాల అఫ్రాలు ఏంటంటిది, 5 సంవత్సరాల పరిపాలన మీకేదో శాశ్వతంగా మీకేదో వీలునామా ప్రజలు రాసి ఇచ్చినట్టుగా పెట్టిరేగిపోవటం అంటే ఎంత ఎంత హారిబుల్ అంటే ఇది. నిద్రపోయేటువంటి వాళ్ళని గుడికి వెళ్తున్న గుళ్ళో వాళ్ళ నిన్న అతను చెప్తున్నాడు, గాయపడినటువంటి వ్యక్తి గుడికి వెళ్తున్నటువంటి వాడిని కూడా గుళ్ళో కూడా చంపారు. అంటే వీళ్ళకి ఒక పాపభీతి లేదు, దైవభీతి లేదు, ఏ భీతి లేనటువంటి శక్తులు అనమాట. సరే, అందుకని ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే అన్ని రకాల శక్తులు, ముఖ్యంగా కామ్రేడ్స్ కూడా నేను దయచేసి చెప్పేది ఏంటంటే ఈ అరాచకం పేదల మీద జరుగుతున్న అరాచకం ఒక పార్టీ వ్యక్తులకు సంబంధించింది కాదు. ఈ అరాచకం సమాజానికి సంబంధించినటువంటి అరాచకం. ఈ అరాచకం అతి సామాన్యుల మీద. కాబట్టి కమ్యూనిస్టులు కూడా కలిసి ఉద్యమ బాటలో పయనించాల్సిన అవసరం ఉన్నప్పుడే తిరిగి మళ్ళీ మీ ఉనికికి కూడా ఒక విలువ ఉంటుందని నేను వాళ్ళకు కూడా చెప్తున్నానండి. ప్రత్యర్థి శక్తులన్నీ కూడా ఇలాంటి అరాచకాల మీద ఏకం కావాల్సినది. ఓటు బ్యాంక్ రాజకీయాలు మీరు తర్వాత చూసుకోండి, కానీ మానవాంకురాల్ని మారణ శక్తుల్లో మసి చేస్తున్నటువంటి ఈ నరరూప శక్తుల్ని పాలకులుగా మీరు ఎలా కామ్రేడ్స్ కూడా భరిస్తారో సహిస్తారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని చెప్తున్నాను నేను. రైట్. ఇక పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు చెప్పండి, జగన్ గారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని ఆయన అంటున్నారు, ఆయన వాపోతున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలు మాకు సాక్ష్యాలు చూపించండి అని అడిగారు సీఎం గారు కానీ లేకపోతే హోంమంత్రి గారు కానీ. మరి ఇప్పుడు కనపడుతున్నవన్నీ సాక్ష్యాలు కాదా, కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే ఫస్ట్ పేరు వేస్తేనే సాక్ష్యమా? ఏమిటి దారుణమైనటువంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్కి ఎప్పటికీ విముక్తి కలుగుతుంది ఈ పరిస్థితికి? సార్ బాధకి ఇదే వాతావరణం ఉండదండి. కాకపోతే ఈవీఎంలతో వచ్చిన వాళ్ళు కదండి, ఈవీఎంలతో వచ్చిన వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు సార్. వాళ్ళకి నమ్మకం లేదా? అదే మన ఈయన సందీప్ దీక్షిత్ గారు చెబుతున్నారు, డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 12.5% ఓట్లు పెరిగిన తీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వ్యాఖ్యానం చేశారు. అవునండి, ఇప్పుడు ఆరా మస్తాన్ గారి సర్వే అంటే రాష్ట్ర ప్రజల మొత్తానికి ఒక నమ్మకం ఉందండి. మరి ఆరా మస్తాన్ గారు ప్రజారాజ్యం గురించి చెప్పాడు, కానీ ఈ మోసంతో చేసేది ఆయనకు తెలియదు కదండి. ఆయన సర్వే కరెక్ట్ అనిపిస్తుందండి నాకు ఇవాళ చూస్తుంటే. 49 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? అటు ప్రజాస్వామ్యం ఉండటా లేనట్ట సార్? మరి ఇప్పుడు ఎవరు తేల్చాలి? ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు. కూటమిలో అధికారం ఉంది కాబట్టి ఎన్డీఏ పార్టీలు ఎవరు మాట్లాడరు. వాస్తవా కాదా? వాస్తవం కాకపోతే ఇగో ఈ రకంగా కాదు అని ఎలక్షన్ కమిషన్ చెప్పకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంటుంది. చూద్దాం మరి ఎప్పటికైనా. ఇప్పుడు వాటర్ గేటు ఇటువంటి కుంభకోణాలన్నీ కూడా అమెరికాలో బయటకు వచ్చి ప్రభుత్వాలే అధ్యక్షులే రాజీనామా చేసి దిగిపోయినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. నేనేమి ప్రత్యేకించి అట్లా జరగాలనట్లేదు. వాస్తవమా కాదా అని నిర్ధారించకపోతే ఈ వ్యవస్థ మీద నమ్మకం కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ ముఠాల పాలనని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఈ మర్డర్ల గురించి చేయకపోతే సాక్ష్యాలు లేనట్లేగా తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తుందా? చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ హోంమంత్రి అనిత గారు కానీ వాళ్ళకి ఇవేమి జరిగినట్లు కాదా?
కొమరేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న విజయబాబు గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. అంటే ఇందాక కాలర్ చెప్పినట్టుగా ఈవీఎం ప్రభుత్వంలో అంటే నిజంగా ప్రజల ద్వారా అధికారం వస్తే లేదు, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు కదా, ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎప్పుడు కూడా ఇటువంటి అరాచకాలకు పాల్పడదు ఏ ప్రభుత్వం కూడా. కానీ వాళ్ళకి ప్రజలతో అవసరం లేదు, ప్రజలేటు వాళ్ళకి ఓట్లే లేదు, వాళ్ళు ఏదో దొంగదారులు అధికారంలోకి వచ్చారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా మనం వ్యవహరించవచ్చు, మన అడిగేవాళ్ళు ఎవరో లేరనేటటువంటి ధోరణి ఖచ్చితంగా ఈ 2 నెలల్లో మనకు కనపడతా ఉంది. ఎందుకంటే కరెక్ట్ గా 2 నెలలు సార్, ఆ జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చినాయి, ఆగస్ట్ 4, 2 నెలలు. 2 నెలల్లో రోజుకొక అత్యాచారం జరుగుతా ఉంది, దాదాపుగా 2 రోజులకు ఒక హత్య జరుగుతా ఉంది. ఎక్కడికక్కడ బరి తెగించి అసలు విధ్వంసాలకైతే అంతుబొద్దు లేదు. రోజుకు 10ల సంఖ్యలో విధ్వంసాలు, రోజుకు ఒక 100 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ని విడిచి వెళ్ళిపోతా ఉన్నాయి. నిన్న సాక్షాత్తు పోలీసుల సమక్షంలో నంద్యాల జిల్లాలో ఎస్పీకి తెలుసు చంపుతున్నారని, ఎస్పీకి సమాచారం ఇచ్చి మరీ చంపారు సార్. 3 గంటల ముందే ఎస్పీకి సమాచారం అందింది. అక్కడ వైఎస్ఆర్సీపీ నేత ఇదిగో చంపుతున్నారని చెప్పాడు, అయినా వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడిని నువ్వు స్టేషన్ కి వచ్చి వాట్సాప్ లో నీ సెల్ఫీ ఫోటో పెట్టు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. అంటే అక్కడ చంపుతారని తెలిసి అక్కడ వైసీపీ నాయకులను అక్కడ ఉండనీయకుండా, సో వైసీపీ వాళ్ళు ఉంటే అడ్డుకుంటారు, సో అడ్డుకోకుండా ప్లాండ్ గా చంపడానికి ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఆల్రెడీ ఎస్పీ వీళ్ళందరి సహకారంతో నిన్న హత్య జరిగింది. కిరాతకంగా 65 సంవత్సరాల పెద్దన్న అనేటటువంటి వ్యక్తిని, పసుపులేటి పెద్దన్న సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో చంపారు సార్. అంటే పోలీసులు మీరు చూస్తూ ఊరుకోవాల్సిందే అని వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఆర్డర్ డీజీపీ నుంచి, హోంమంత్రి నుంచి లేకపోతే పోలీసులు అక్కడ సహకరించారు కదా. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి, డీజీపీ నుంచి, అందరి నుంచి కూడా మేము ఎవరిని చంపుతున్నా కూడా మీరు చూస్తూ కూర్చొని ఉండాల్సిందే అని చెప్పి స్థానిక ఎస్ఐలకి, సిఐలకి సమాచారం ఇచ్చి మరీ చంపుతున్నారు. అంటే ఇట్లాంటి ఆటవిక రాజ్యం నాకు తెలిసి ఉత్తర కొరియాలో కూడా జరగదు సార్. కిమ్ పరిపాలనలో కూడా ఇంత ఘోరమైనటువంటిది ఎప్పుడు జరగదు. స్వాతంత్ర భారతదేశంలో పోలీసులు సమక్షంలోనే, పోలీసులు ఎదుటే చంపుతున్నారని అంటే ఇంక ఎక్కడ ఎవరికి రక్షణ ఉంటుంది? ఒకవేళ ఎదురు తిరిగారు అనుకోండి పోలీసులు, నిన్న చూశారు మా వేమూరు నియోజకవర్గం బట్టిపోలో పోలీసు ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు సామాన్య తెలుగుదేశం కార్యకర్త. హౌ ఇట్ డేర్ అని నాకు అర్థం కాల. దాని మీద ఇప్పటికీ లేదు. అంటే ఎస్ఐ చొక్కా పట్టుకున్నా కూడా దిక్కు లేదు. రేపొద్దున ఎస్ఐని కూడా చంపుతారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, ప్రజలకి జరిగినటువంటి రేపొద్దున పోలీసులు కూడా జరిగింది. ఇదే పోలీసులు అడ్డుకుంటే పోలీసులు కూడా నరికి చంపుతారు అదే తెలుగుదేశం వాళ్ళు. సో దీనికి రేపొద్దున డీజీపీ గారు మీ దాకా కూడా వస్తాయేమో, అది గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా సహకరిస్తూ పోతూ ఉంటే రేపొద్దున ఇవాళ మాకు జరిగింది, రేపొద్దున మీకు జరిగింది. రేపు న్యాయస్థానాల్లో కూడా డైరెక్ట్ గానే అదే కోర్టు ఆవరణలో కూడా దాడులు జరుగుతా ఉన్నాయి. దీని మీద న్యాయమూర్తులు కూడా తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు సామాన్య మానవుడు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి లేదు, నమ్మకం లేదు. చాలా మంది ఇళ్లలోనే ఆడవాళ్ళు చెప్తున్నారు, మీరు దయచేసి బయటికి వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ మీరు ఇక్కడ సేఫ్ గా వస్తారని గ్యారంటీ లేదు, ఏం పని చేయకపోయినా పర్లేదు, మీ ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు, మీరు ఇంట్లో ఉండని చెప్పేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఎంత భయానక వాతావరణం నడుస్తుందో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్రపతి గారు కూడా ఖచ్చితంగా స్పందించాలి. మనం ఈరోజు ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా, ఇంకెక్కడన్నా ఉన్నామా? ఇదే ప్రజాస్వామ్య దేశంలో పట్ట పగలు ఇలాంటి దాడులు జరుగుతా ఉంటే పోలీసుల సమక్షంలోనే, రాత్రి పోలీసులు కాపలా ఉండి పోలీసుల సమక్షంలోనే నరికి చంపుతా ఉంటే అసలు ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి పోతా ఉంది? ఇంత ఆటవిక రాజ్యమా, ఇంత అరాచక పాలన, ఇలాంటి పరిపాలన జరిగిద్దని అసలు ఎవరన్నా కూడా అనుకున్నారా? ఇంత జరుగుతా ఉంటే ఎవరు స్పందించరు. గవర్నర్ గారు ఏమయ్యారు, డీజీపీ మాట్లాడడం. సార్ కొమ్మినేని గారు మీరు గమనించండి, ఈ 60 రోజుల్లో ఇన్ని హత్యలు జరుగుతా ఉంటే ఒక్కరోజు డీజీపీ గారు వచ్చి మాట్లాడలేదు సార్. ఒక్కరోజు డీజీపీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల. అసలు డీజీపీ గారు ఉన్నారా రాష్ట్రంలో, లేదా అసలు ఏమన్నా సెలవు పెట్టాడు కానీ వెళ్ళాడా? అసలు ఎంత హత్యలు జరుగుతుంటే కనీసం స్పందించాల్సినటువంటి బాధ్యత లేదు. ఒక అమ్మాయి 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే దాదాపుగా 1 రోజులు దాటిపోయింది సార్. ఇప్పటికీ శవం దొరకనటువంటి పరిస్థితి. ఎక్కడ దాని మీద ఇప్పుడు మరి ఏమయ్యారు మహిళా హోంమంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. సో ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఇదే విధంగా దాడులు చేసుకుంటా పోతే ఎవరు కూడా కూర్చోరు. దీనికి రివర్స్ గా అదే విధంగా అటాకులు జరుగుతా ఉంటే ఎటుపోతుంది రాష్ట్రం?
ఇది ఇప్పటికైనా మానుకుంటే మంచిది, ఇది మంచి పద్ధతి కాదు. డీజీపీ గారు, మీకు ఈ వేదిక సాక్షిగా చెప్తా ఉన్నాం, మీరు ఇలా చూస్తూ ఊరుకుంటా పోతే రేపొద్దున మీ పోలీసుల్ని, మీ ఎస్ఐల్ని, మీ సిఐల్ని, మీ డిఎస్పీల్ని నరుకుతారు ఇదే తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు కూడా మీరు చూస్తూ కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో రేపొద్దున మీ కుటుంబ సభ్యులు కూడా ఇదే పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు తీసుకొని వస్తారు. ఇప్పటికైనా మీరు ఒక డీజీపీగా వ్యవహరించండి, పోలీసులకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మీ పోలీసుల సమక్షంలో ఇటువంటి జరుగుతా మీరే ఎంకరేజ్ చేస్తా ఉంటే దీనికి ఖచ్చితంగా డీజీపీ గారు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా దీనికి గవర్నర్ గారు కూడా స్పందించాలి. ఎందుకంటే సార్ ఎంత దారుణం సార్, పోలీసులు వచ్చారు, వచ్చినటువంటి సమాచారం ఉంది, పోలీసులకు అక్కడ వైసీపీ నాయకుడు సమాచారం ఇచ్చాడు, సార్ వాళ్ళు చంపుతున్నారని చెప్పి ఎస్పీకి ఫోన్లు చేశాడు 3 గంటల పాటు. అక్కడ స్థానిక ఎస్ఐ వెళ్ళి నువ్వు స్టేషన్ లో సరెండర్ అవ్వు, నువ్వు స్టేషన్ లోకి వెళ్ళి ఉండు, మేము చూసుకుంటాం అని చెప్పి ఎస్ఐ చెప్తే, ఎస్ఐ సమక్షంలో ఎంత జరిగిందంటే నిన్న నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్. ఇంకా ఎంత ఘోరం అంటే సార్, ఎంత ఘోరం అంటే ముందు వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళారు, ఒకళ్ళ ఇంట్లోకి, అక్కడ అతను లేడని చెప్పి తెలుసుకున్నాక వాళ్ళ లేడీస్ మీద దుర్భషలాడారు. అది అయిపోయింది. 30 మంది సార్ 5-6 వెహికల్స్ లో వచ్చి 30 మంది ఇంత దారుణంగా నరికి చంపుతా ఉంటే ఊరంతా భయభ్రాంతులకు గురి చేశారు. అతను చేసిన తప్పు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కొడుకు ఏజెంట్ గా కూర్చున్నాడు మొన్న ఎన్నికల్లో. ఆ గ్రామం తెలుగుదేశానికి సంబంధించి తెలుగుదేశం నాయకుడు హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఎప్పుడు ఏజెంట్లు కూడా కూర్చోవాలంటే భయపడేటటువంటి పరిస్థితిలో అతను ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు, ఏజెంట్లు ఉండాలి, కూర్చోవాలి, ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయి పనిచేశాడని చెప్పి సో వాళ్ళ తండ్రిని నరికి చంపారు సార్. 65 ఏళ్ల వ్యక్తిని నరికి చంపారనంటే అసలు ఎక్కడికి పోతా ఉంది? సో ఖచ్చితంగా దీనికి మూల్యం అయితే చెల్లించుకుంటారు. ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలకు అన్ని గమనిస్తానే ఉంటారు. టైం వస్తుంది, పాపం పండినప్పుడు, ఈ సిస్పాలిటీ పాపాలు పండినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. అది రాజకీయంగా కాదు, అన్ని రకాలుగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైట్. అంటే పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని మొన్న స్టేట్మెంట్ ఇస్తే, పాలన అంటే చక్కగా అందరికీ మేలు చేసే విధంగా స్కీములు అమలు చేసి ఇవన్నీ కూడా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీ వైపు తీసుకెళ్తారనుకుంటే రోజు ఈ హత్యలు, ఈ హత్యాకాండ, వాటి సాక్ష్యాలు ఆధారాలు కావాలంటే తెలుగుదేశం మీడియాలో మాత్రం వస్తేనే నమ్ముతారో, లేకపోతే ఏమిటో ఈనాడు వాళ్ళు వేయట్లేదు కాబట్టి ఈ హత్య జరిగినట్లు కాదు, ఆంధ్రప్రదేశ్లో హత్యలు జరిగినట్లు. అట్లాగే వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు అక్కడ ఒక ఫస్ట్ పేరు ఎక్కడ వార్త రాయరు కాబట్టి అసలు అంత ప్రశాంతంగా ఉన్నట్లు లెక్క. ఏమిటి దౌర్భాగ్యం? రెండు ఎవరు తప్పు జరిగితే వాళ్ళ తప్పు అని రాయండి, ఒకవేళ వైసీపీ వాళ్ళ తప్పు జరిగితే వైసీపీ వాళ్ళ తప్పు జరిగిందని రాయండి. కానీ ఇదేం అరాచకం, ఈ రకంగా జరిగితే ఎట్లా? సూర్యనారాయణ గారు నెల్లూరు నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం, చెప్పండి, ఎప్పటికీ ఈ రాక్షస వికృత క్రీడ ఆగుతుంది అనుకుంటున్నారు? నమస్తే సార్. నమస్కారం. ఇక్కడ ఏదంటే ఒక రాక్షస ప్రవృత్తి బాగా పెరిగిపోయింది. అది కేవలం లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు పిల్లలు చేస్తారు సార్. ఇంతకు ముందు మన పురాణాలలో రాక్షస కుమారుల ఆనందం కోసం ఆయన రాక్షస రాజు అన్ని అనుమతించేవాడు అనమాట. వీళ్ళ ఆనందం, వీళ్ళ యొక్క వికృత చేష్టలకి అనుమతి చట్టపరంగా ఇస్తున్నారు. చట్టపరంగా వీళ్ళిద్దరి వైజాతిక ఆనందాన్ని రాష్ట్రంలో ఆనందంగా సూచించేదానికి ఆయన పాలన అది అంత తప్ప ఇంకొకటి లేదు. ఇది మహాఘోరం. ఎంతమంది సార్ ప్రతి పిల్లలు, స్కూల్ పిల్లల మీద అగాత్యాలు జరిగినాయి. ఒక్క మెయిన్ హీటింగ్ లేదు ఆంధ్రప్రదేశ్ యూనియన్లో. పోనీ ఈ మేధావులు గత 5 సంవత్సరాలు చెప్పిన మేధావులంతా ఏమైపోయినాయి, వాళ్ళ నోట్లు ఏమిటో అర్థం కావట్లేదు. ఇది మనం ప్రజాస్వామ్యమైన భారతదేశంలో అంతర్భాగమా లేదా అన్నది చాలా ఇదిగా ఉంది. తిరిగి దాడులు చేస్తే అబ్బా విపరీతమైనటువంటి ఫోకస్ అనేది చేస్తారు. సంయమనం పాటించడం అనేది ప్రజల్లో నశించేదాకా ఇంతే ఉంటుంది సార్, సహనం నశించే వరకు. కానీ ప్రజలు సంయమనం పాటించాల్సిందే, తప్పదే. ప్రతి పౌరుడు తన రక్షణ తాను చూసుకోవాలి. అది ఏ విధంగానైనా ఆ విధంగా ఉంది అంతే. కానీ పోలీసులు చూస్తా కూర్చోవటం ఏంటి? పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్తే కూడా చర్య తీసుకోకపోవటం ఏంటి? ఇది ఏంది అసలు గవర్నమెంట్? మరి ఇదేనా గవర్నమెంట్ కోరుకున్న చంద్రబాబు గారు ఇస్తానంటున్నటువంటి ప్రభుత్వం? ఆయన పాలన చూపిస్తారంట, 14 ఏళ్ళు ఆల్రెడీ చూపించారు, మళ్ళీ ఇప్పుడేమో ఇంత అరాచకంగా చూపించేది. మరి అది పాలన ఎట్లా అవుతుంది? విజయ్ గారు చెప్పండి. మొన్న మీరు చూసే ఉంటారు చంద్రబాబు గారి స్టేట్మెంట్ కర్నూలులో, మొత్తం ఖజానా ఖాళీ, ఆ గొడవంతా ఒక ఎత్తు అయితే పాలన ఎట్లా ఉంటుందో పాలన చూపిస్తామని అంటే ఏమిటి పాలన చూపించడం అంటే? ఈ రకంగానా?
ఆయన పాలన కొత్తగా ఆయన చూపించేది లేదు, మనం కొత్తగా దాన్ని అనుభవించేది లేదండి. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందనేది చూసాం. కాకపోతే ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే అసలు ఆయన చేతుల్లో లేదనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన ఊరికే ఫ్రంటల్లో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ ఉందో తప్ప ఈ వ్యవహారాలన్నీ ఇవన్నీ కూడా నాకు కూడా ఒక అనుభవం నాకు కూడా అనిపిస్తా ఉంది విజయబాబు గారి. గతంలో చంద్రబాబు గారి పాలన మరింత అధ్వానం, ఇంత నాసిరకం జనం అనుకునే పరిస్థితి కాదు. పైగా ఆయనకి జనం అంటే కొంచెం భయం ఉండేది. అమ్మో ఎవరన్నా వాళ్ళు తిడతారేమో వీళ్ళు తిడతారేమో, లోపల ఎట్లా ఉన్నప్పటికి కూడా వెరప అనేది ఒకటి ఉండేది. అసలు ఇప్పుడు వెరపే లేకుండా వెరపనే కాదండి. ఇప్పుడు సరే, ఇప్పుడు రాక్షస మనస్తత్వం అయినా ఇంకోటైనా కూడా పాలనా అనుభవం ప్రజలతో ఒక దశాబ్దాల పాటు మమేకమైన తర్వాత ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. పూర్తిగా మనం ఏదో ఇవాళ మనం విమర్శిస్తున్నామని అన్ని రకాలకు కాదు. కొన్ని మనకు మీకు నాకు మనలాంటి వాళ్ళకి తెలిసి ఏదన్నా కొన్ని రాంగ్ సలహాలు ఎవరన్నా ఇచ్చినప్పుడు సన్నిహితులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమనేవాడంటే అది కాదులేవా మీకు తెలియదు అట్లా కాదులే అని చెప్పని వాళ్ళని కాదని చెప్పని కొంత తన స్వీయ నిర్ణయాలు తీసుకుని దాన్ని కంట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేక రకాలుగా. కానీ ఇవాళ బహుశా ఆయన చేతుల్లో లేదండి పూర్తిగా. ఆ పేరుకే ఆయన ఇప్పుడు ఆ నేమ్ శాఖ ఫ్రంటల్లో ఉన్నాడు తప్ప పరిపాలనా వ్యవహారాలు సాగుతున్న తీరు చూస్తే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మార్కు పరిపాలన అయితే కాదు. చంద్రబాబు నాయుడు గారు మార్కు పరిపాలన ఎలా ఉంటుందంటే సరే మామూలుగా ఈ ప్రామిసులు చేయటం వాటన్నిటినీ కూడా ఏదో వంకలు చెప్పి తప్పించుకోవడం, జనాలను పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని వాడుకోవటం వదిలేయటం, ఇలాంటివన్నీ ఆయనకి సరే ఆయన స్టైల్ ఆఫ్ వేరు. కానీ ఇలా మరీ బరి తెగించి అరాచకాలని సృష్టించటం, దాటినేమో కళ్ళు మూసుకొని పట్టించుకున్నట్టు కూడా ఇదంతా ఏంటంటే నీకు అనవసరం, నువ్వు కొన్నాళ్ళ పాటు మాట్లాడబాకు, మేం చూసుకుంటాం, ఇప్పుడు నీ టైం కాదు ఇది అని బహుశా ఆయన పూర్తిగా కంట్రోల్ చేసి ఉండొచ్చు. ఇంకోటి మనం క్యాబినెట్ కూడా చూసాం చూడండి. క్యాబినెట్ని పరిశీలిస్తే క్యాబినెట్లో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి వాళ్ళు మంత్రులుగా వాళ్ళ యొక్క తమదైనటువంటి తమ శైలిలో ఒక ముద్ర వేసినటువంటి అనుభవజ్ఞులు అనేక మంది ఉంటే ఇంత మంచి మెజారిటీలో వాళ్ళందరికీ కూడా సముచితమైన స్థానం ఇచ్చినట్లయితే సరే ఇబ్బందులు ఏదున్నా కూడా అధిగమించి ఒక పరిపాలన అనేటువంటి జరిగేది. కానీ ఇవాళ సీనియర్స్ ఎవరు లేరంటే జూనియర్ని ప్రశ్నించడానికి వీల్లేదు. సీనియర్స్ ముందు ఈ జూనియరు వాళ్ళు ఏమయ్యా అని అంటే సార్ అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మంత్రులుగా అమాత్యులుగా పెట్టకుండా కొత్త వాళ్ళందరినీ పెట్టినట్టయితే తన పెత్తనం సాగించవచ్చు, తనదైనటువంటి శైలిలో రెచ్చిపోవచ్చు, తండ్రిని ఎట్లాగూ నోరెత్తనివ్వకుండా చేసి ఇదే లోకేష్ యొక్క వ్యవహార శైలి. ఇది పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. దానికి నేను అనేది ఏంటంటే భవిష్యత్తు ఉన్నటువంటి యువ నాయకులు ఎప్పుడు కూడా ఇలా పేటరేగిపోతే పురాణాల్లోనైనా చరిత్రలోనైనా వర్తమాన రాజకీయాల్లోనైనా సరే పూర్తిగా ఏమైపోతారనేది మనకు తెలుసు. ఎప్పటికైనా సరే తండ్రిగా కానీ ఆంధ్రప్రదేశ్ బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిగా కానీ కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇది హ్యుమానిటీకి సంబంధించిన వ్యవహారం. వైసీపీ వాళ్లను ఇంకొకళ్ళనో కాదు, మానవత్వానికి సంబంధించిన ఇది. ఇంత పాశవికంగా పరిపాలన చేయమనిస్తే జనాల యొక్క ప్రాణాలను హరించి నిరంతరం రుధిరాన్ని ఈ విధంగా మీరు కళ్ళ చూస్తూ ఉంటే ఇది పరిపాలన అవ్వదు. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, మీకు మంచిది కాదు. అందుకని ఇది ఎవరు చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీనివల్ల మీకు అంతిమంగా జరిగేది నష్టమే తప్ప లాభం కాదు. కాకపోతే ఈ లోపు కొన్ని అమాయక ప్రాణాలు బలైపోతాయి, కొన్ని ఆస్తులు విధ్వంసం అవుతాయి, ఈ రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్ళిపోవడం ఖాయం తప్ప ఇంత రక్తపాతాన్ని సృష్టిస్తా మీరు భవంతులు సృష్టిస్తాను, ఆకాశ హార్మ్యాలు సృష్టిస్తాను, దాన్ని అభివృద్ధి అంటానంటే ఎలా సాగుతుందంటే ఈ రెండింటికి సమన్వయం ఉండదు కదా, పోలిక పొంతన ఉండదు. ఎవరు ఈ న్యూస్ అంతా మీ అనుకూల మీడియా పబ్లిష్ చేయకపోతే మాత్రం యావత్ ప్రపంచం అంతా చూస్తూ ఉంది. ఇంత హింస చెలరేగేటువంటి రాష్ట్రంలో ఎవరు వస్తారు చెప్పండి పెట్టుబడులు పెట్టడానికి? ఇంత అస్థిరత ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ పెట్టుబడులు వస్తాయి, ఏ వ్యాపారాలు సజీవంగా సాగుతాయి? దేనికి మనం గతంలో చూసేవాళ్ళం 80వ దశకంలో. ఇవాళ మీరు అమరావతి రాజధాని గుంటూరు కృష్ణా జిల్లాలు ఎందుకు అభివృద్ధి చెందలేదండి? అప్పట్లో ఏంటంటే ఉద్యమాలు, గొడవలు, నరుక్కోటాలు ఉండేవి కాబట్టి ఒక్క పెట్టుబడి, ఒక్క ఫ్యాక్టరీ కూడా వచ్చేది కాదు అక్కడికి. తిరిగి మళ్ళీ
అదే రకమైన పరిస్థితి ఒకవైపు రాజధాని అమరావతిని పెడుతూనే రాష్ట్రంలో మీరు ఇంత హింసని ప్రేరేపిస్తా ఉంటే ఎవడు వస్తాడు చెప్పండి పెట్టుబడి పెట్టడానికి? అందుకని నేను అనుకోవటం ఈ రాష్ట్రం యొక్క కంట్రోల్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పూర్తిగా లేదు. దాని ఫలితమే ఇది ఖచ్చితంగా ప్రజా ఉద్యమానికి దారి తీస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ఏంటంటే కాకపోతే మొదట్లోనే అందరిని ఫినిష్ చేసేస్తే ఇక వాళ్ళంతా కంట్రోల్ ఇప్పుడు అది అనుభవరాహిత్యం అనేది. ఎక్కడైతే రక్తపు బొట్టు చిందుతుందో ప్రతి రక్తపు బొట్టు నుంచి కూడా ఉద్యమ శక్తులు అనేటువంటివి పైకి వస్తూ ఉంటాయి. అంతే తప్ప రక్తపు బొట్టులతో వ్యక్తుల్ని హననం చేస్తే వాళ్ళ యొక్క ప్రత్యర్థులు మట్టి పెడతాం అనుకోవడం పొరపాటు. దాని నుంచే శక్తులు తిరిగి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో కొన్నాళ్ళు 6 నెలలు టైం ఇస్తున్నాడు ఆయన. 6 నెలలు కాదు కదా, వెంటనే ఏం చేశారు? వీళ్ళందరినీ కూడా మళ్ళీ వీళ్ళే ఎగదోస్తున్నారు కదా, వీళ్ళే మళ్ళీ ఇదవుతారు. తప్పదు. రేపు ఏమవుతుందంటే రాష్ట్రంలో తిరుగుబాటు సైన్యం గాని లేదు శాంతి సంఘాల పేరుతో రక్షణ దళాలు కానీ ఏర్పాటు అవటం అని అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ప్రభుత్వం కంట్రోల్ లేదు. లేనప్పుడు ఏం చేస్తారు? ప్రజలు స్వీయ రక్షణకి ఉపక్రమిస్తారు. ఈ జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కూడా రక్షణ దళాల కింద ఏర్పాటు చేసుకోవటం, శాంతి దళాలు ఏర్పాటు చేసుకోవటం, లీగల్ టీమ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ కావటం, ఈ విధంగా జరుగుతుంది. నాకు తెలుసు అంతర్గా. అవన్నీ ఎప్పుడైతే వాటికి ఒక షేప్ వస్తుందో పోయినట్టే. అందుకని తెరవాలి. వెంకటరెడ్డి గారు సంక్షిప్తంగా వాళ్ళ ఆలోచన ఏంటంటే సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అణచివేస్తే ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఇంకొంటారు కదా. ఎందుకంటే యువతల అన్ని పాలక పక్షాలు 3 పార్టీలు అవతలు ఉన్నాయి. సో యువతలు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేస్తేనో లేదంటే వాళ్ళ మీద దాడులు చేసి వస్తే వాళ్ళు ఎవరో బయటకు వచ్చి మాట్లాడతారు కదా వాళ్ళ ఆలోచన. కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వాళ్ళు ఎన్ని రకాలుగా మా మీద చేసినా మేము అంతకంటే ఎక్కువ ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఇది రాజకీయం. ఖచ్చితంగా మీరు చేసేటటువంటి దాంట్లో ఇక్కడ రాజకీయ పార్టీగా మేము చూస్తూ ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ ప్రజలు కూడా ఈ రోజు తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ మీద. ఎక్కడికక్కడ ఈ రోజు ప్రజల మీద దాడులు జరుగుతా ఉన్నా వాళ్ళు కూడా వెనక్కి ఉంటే రేపు పొద్దున అందరి మీద వాళ్ళు ఇదే విధంగా ఇళ్లలోకి వెళ్ళి దోచుకుంటారు, ఇళ్లలోకి వెళ్ళి అత్యాచారాలు చేస్తారు డైరెక్ట్ గా. ఈ సంస్కృతి వాళ్ళు తీసుకొని వస్తే రేపొద్దున ప్రజల మానాలకి లేదంటే ప్రజల ఆస్తులకి రేపొద్దున రక్షణ ఎక్కడ ఉంటుంది? సో ఖచ్చితంగా ఈ రోజు ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు కూడా పోలీసులు మీ చొక్కాలు పట్టుకుంటున్నారు, మీ సమక్షంలోనే మిమ్మల్ని ఉపయోగించుకొని దాడులు చేస్తానంటే రేపొద్దున మీ కుటుంబానికి కూడా అది జరిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటాం. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు తన సీనియారిటీని ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి అరాచకాలను కంట్రోల్ చేయడానికి ఉండాలి తప్ప అరాచకాలను ప్రోత్సహించే విధంగా ఉంటే అది ఆయనకి పూర్తిగా అప్రతిష్ట. ఈ వయసులో ఆయనకి మంచి పేరు తెచ్చుకోవాల్సిన వయసులో ఇట్లా అప్రతిష్ట పాలైతే భ్రష్టు పట్టే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్తే అది రాష్ట్రానికి, సమాజానికి, చివరికి చంద్రబాబు గారి నాయకత్వానికి కూడా పూర్తిగా నష్టం చేస్తుందని చెప్పక తప్పదు.